పతన మార్గములో నుండి నాశనమునకు సమీపించు దుర్గతిలో ఉన్న సమయంలో మన దుస్థితిని గ్రహించి సహాయమునకై ఎట్లు మొరపెట్టుదుమో ఈ కీర్తన వివరించుచున్నది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కీర్తన 121. పరలోకమునకు వెళ్ళు ఉన్నత మార్గములోని మొదటి మెట్టు ఇదే, అనగా ప్రభువుతో మన నడక ప్రారంభించుట. ప్రభువుతో సంబంధము లేకుండానే మన పనులు మనము జరిపించుకొనగలమని సంవత్సరముల తరబడి మనం అనుకుంటుమి. మన ప్రభువు లేకపోయినను మన జీవితమును మన తెలివి మన సామర్థ్యములతో మనమే నిర్వహించుకొనగలమని ధీమాతో గడిపితిమి. దేవుని సహాయం కొరకు దేవునికి మొరపెట్టవలనని యోచింపకపోతిమి కనుకనే అనేక సార్లు మనము మన ప్రయత్నములన్నీ అధోగతి పాల్గొనం. మన ప్రయత్నములన్నీ విఫలమై దౌర్భాగ్యమైనప్పుడే దేవుని సహాయం లేని మన జీవితములు శిథిలమగుననియు ఇహపరలోకములలో ఎట్టి నిరీక్షణ ఉండదనియు గ్రహించదము. ఈ రీతిగా అనేకులు ఏదో ఒక దుర్గతి ద్వారానో, అనగా విపరీతమైన వ్యాధి ద్వారానో, లేక దారుణమైన దారిద్ర్యం ద్వారానో, లేక ఏదో దుర్బలమైన దుర్ఘటన ద్వారానో, లేక నిరాశచే నలుగొట్టబడి ఎక్కడనూ ఓదార్పు పొందలేక ఈ మొదటి అడుగు వేయుదురు. కొందరైతే ఏదో పాపమునకు బానిసలయ్యుందురు, ఆ పాపము వారిని ఏలుచుండును. ఎవరునూ ఆ పాపం నుండి వారిని విడిపించలేరు. ఇట్టి పరిస్థితులను దేవుడు మన జీవితంలోనికి రానిచ్చును. మన నిస్సహాయతను చూపించి దేవునికి ఎట్లు మొరపెట్టవలెనో మనకి నేర్పించుటకే ఇట్టి పరిస్థితులను దేవుడు రానిచ్చును. రక్షణ కొరకై మనం మొరపెట్టగా ప్రభు మనకు ఉత్తరమిచ్చును. అప్పుడే ఆయనను వాస్తవమైన వానిగా మన వ్యక్తిగత జీవితంలో ఎరుగుదము.